ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 10 మే 2026 ఆదివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు మీరందరూ కూడా అందుబాటులో ఎక్కడైనా గోదావరి తీరం ఉంటే అక్కడ ఒక గోధుమ పిండి ముద్దలు ఒక 9 వేయండి. వేసి చేపలు తినేటట్టుగా చూడండి. తింటే మీలో ఉన్నటువంటి కల్మషము దరిద్రం అంతా వెళ్ళిపోయి సుఖము సమృద్ధి వస్తుంది. అయితే నేను ఈరోజు నర్మదా నది తీరంలో ఉన్నాను. ఈ నర్మదా నది యొక్క స్నానపుణ్యం మీకు కూడా వచ్చుగాక అని నేను అమ్మవారికి కోరుకుంటున్నాను. అయితే పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:11 నుంచి తెల్లవారి 5:23. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు తిథి బహుళ అష్టమి. ఇది ఉదయం 9:59 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు నవమి వస్తుంది. దాని తర్వాత నక్షత్రము ఈ ధనిష్ట నక్షత్రము ఈ రాత్రి 8:15 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు శతభిష నక్షత్రం వస్తుంది. తర్వాత యోగము ఇది బ్రహ్మం యోగము. ఇది రాత్రి 10:07 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఐంద్రం అనేటువంటి యోగం వస్తుంది. ఆ తర్వాత కరణము ఇది కౌలవ కరణము. ఇది ఉదయం 9:59 వరకు ఉంటుంది. దాని తర్వాత తైతుల కరణం ఉంటుంది. రాత్రి ఇది 10:04 వరకు ఉంటుంది. అయితే వారము భానువాసర అన్నారు. ఈరోజు శుభ సమయం ఉదయం 6:34 నుండి ఉదయం 9:46. రాహుకాలము సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది సాయంత్రం 4:35 నుంచి సాయంత్రం 5:26 వరకు ఉంటుంది. అయితే వర్జము ఈ తెల్లవారి 3:30 నుంచి తెల్లవారి 5:17 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది ఉదయం 9:22 నుంచి ఉదయం 11:02 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను యాత్రల పక్షంలో కూడా మీతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. అందరూ కూడా షేర్ చేయండి. శుభం.